హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఇంకో కొత్త జర్నీతో మేము ముందుకు వచ్చా. ఐఎమ్ ట్రావెలింగ్ టు విశాఖపట్నం. సో శ్రీకృష్ణ చెన్నుపాటి ఓల్వో B9R బస్ అనమాట. ఓల్వో బస్లో ట్రావెల్ చేస్తున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అయింది. నేను కొత్తపేటలో ఉన్నా, ఎల్బీ నగర్ దగ్గర. సో 11:30కి బస్సు వస్తుంది. సో చూద్దాం. B9R మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. మాన్యువల్ అంటే గేర్స్ ఉంటాయి. ఓల్వో బస్ అని జనరల్లీ ఆటోమేటిక్ అనుకుంటారు చాలామంది. సో దీనిలో ఇవి గేర్ బస్ అనమాట. గేర్స్ ఉంటాయి. నార్మల్ బస్ లాగా గేర్స్ ఉంటాయి ఓల్వో బస్సు కూడా. సో మార్నింగ్ 10:30కి మనం వైజాగ్ రీచ్ అవుతాం. చూద్దాం రేపు ఏ టైం కల్లా వెళ్తాం. అండ్ ఈ రూట్ కూడా చాలా న్యూ రూట్, నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు ఈ రూట్లో. ఈ రూట్ వచ్చేసి సూర్యాపేట సూర్యాపేట లెఫ్ట్ తీసుకుని బైపాస్ మీదుగా ఖమ్మం, తల్లాడ, జంగారెడ్డిగూడెం అలా రాజమండ్రి చేరుకుంటామన్నమాట. నల్లజర్ల నుంచి ఒక ఊరు నుంచి తెలియదు, చూడాలి ఇప్పుడు. రాజమండ్రి నుంచి మేము యాస్టిస్ సేమ్ రూట్, రాజమండ్రి నుంచి అన్నవరం, అనకాపల్లి, విశాఖపట్నం. సో బస్సు వస్తుంది, మీరు చూడండి, నాతో పాటు జర్నీ ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:30 అయ్యింది. మనం హైదరాబాద్ దాటి మనం 12:40 చూడండి, 12:40 అయిపోయింది. సిటీలో ట్రాఫిక్, అంత ట్రాఫిక్, జనాలు ఎక్కే వాళ్ళు రాక, లగేజ్ మొత్తం హడావిడి అయిపోయింది మొత్తం. మన ఆంజనేయులు గారు ఉన్నారు సీట్లో. సో రేపు వైజాగ్ వెళ్ళలోపు ఇంక 12 అయిపోవచ్చు. సో అంత కారణం ట్రాఫిక్, మెయిన్ ట్రాఫిక్ వల్ల. ఇవాళ పైగా ఫ్రైడే వీకెండ్, అన్ని బస్సెస్, పబ్లిక్ మొత్తం ఫుల్ జామ్ అయిపోయింది. సో మెల్లిమెల్లిగా ఇక ముందు కూర్చున్న ప్రజెంట్ అయితే మొత్తం అన్ని కవర్ చేస్తాం. అండ్ ఈ రూట్ కూడా కొత్త రూట్, నేను ఎప్పుడు చూపిలేమాట. లైక్ సూర్యాపేట, ఖమ్మం, ఇటు లోపల నుంచి వెళ్తాం అన్నమాట మనం. తగిలేసి సైడ్ మొత్తం ఇదైంది. ఆడే వాహిని దూరాడేమో. అదే చూడండి ఏమైందో. అవుతుంది పట్టుకొని వచ్చేస్తుంది. సో ఫస్ట్ టోల్ గేట్ మన పంతంగ టోల్ గేట్ దాటామన్నమాట. ఫుల్ ట్రాఫిక్, హైవే అంతా ట్రాఫిక్. టైం ఇంకా లేట్ అయిపోతుంది టైం. రేపు పొద్దున ఎప్పుడు వెళ్తామో ఏంటో చూడాలి ఇంకా వైజాగ్కి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఖమ్మం గైస్. జస్ట్ 3 అవర్స్లో వచ్చేసాం. 12:30కి బయలుదేరాం మనం ఎల్బీ నగర్ నుండి. 3:30 అయింది. సో ఖమ్మం సెంటర్లో ఉన్నాం. సో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు వైరా, తల్లాడ, సత్తుపల్లి, జంగారెడ్డి మొత్తం విలేజెస్ త్రూ రాజమండ్రి చేరుకుంటాం. రాజమండ్రి నుంచి మెయిన్ లైన్. ఇక్కడ నుంచి షార్ట్ కట్ మాట. యాక్చువల్లీ కిలోమీటర్స్ కూడా తగ్గుతాయి. పడుకుని లేచాక చల్లగా అంతే. ఏసీ ఆపేస్తుంది.
సో గైస్ చూడండి రోడ్ ఎలా ఉందో. వైరా బ్రిడ్జ్ అంటారు అనమాట, కింద వైర్. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా చిన్న నారో బ్రిడ్జ్ ఇది. మనం వైరా దాటి ఇంకా తల్లాడ దగ్గరలో ఉన్నమాట. సో గైస్ టైం వచ్చేసి 4:47 అయింది. మనం సత్తుపల్లి దాటుతున్నాం. సత్తుపల్లి ఈ రూట్లో వన్ ఆఫ్ ది పెద్ద టౌన్ మాట ఇది. సత్తుపల్లి బస్ డిపో ఉంది, మేజర్గా షాప్స్ కానీ స్టాల్స్ కానీ. వైజాగ్ 328, 126.
సో మనం తెలంగాణ నుంచి ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ అశ్వారావుపేట దాటగానే చెక్ పోస్ట్, బార్డర్ చెక్ పోస్ట్ దాటి. సో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, తెలంగాణ దాటేసి. సో గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ కొయ్యలగూడెం వచ్చేసరికి మనకు 6:30 అయిన టైం. ఇది మన బస్ ఓల్వో B9R శ్రీకృష్ణ చెన్నుపాటి. సో ఇక్కడ నుంచి రాజమండ్రి ఇంకొక 1-2 అవర్స్ పడుతుంది. అక్కడ నుంచి ఇంకా వైజాగ్ 4 అవర్స్. సో మనకు ఆల్మోస్ట్ 11:30 అయిపోతుంది వైజాగ్ వెళ్ళే లోపు. నేను ఇంకా పడుకుంటా, రాత్రంతా లేచే ఉన్నా, ఇంక ఇక్కడ పడుకుంటా. సో మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఉంటుంది 8:30కి మన మురారి దగ్గర, లైక్ ఆఫ్టర్ రాజానగరం. సో అక్కడ కలుస్తాను డైరెక్ట్లీ ఇంకా. సో ఇక్కడ మురారి దగ్గర బ్రేక్ఫాస్ట్ బ్రేక్ ఆగాయన్నమాట. అన్ని బస్సెస్ ఇక్కడ అవుతాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ వాష్రూమ్ బ్రేక్స్కి. ఇప్పుడు VRL బెంగళూరు టు వైజాగ్ సర్వీస్ అండి. ఇప్పుడే తిన్నా నేను, ఇడ్లీ దోశ తిన్నా. ఇక్కడ నుంచి ఒక 3.5 అవర్స్ విశాఖపట్నం. సో టైం ఇప్పుడు 8 అయింది. సో 10:30 రైట్ టైం, 1 అవర్ వేసుకొని 11:30 కల్లా రీచ్ అయిపోతాం. సో స్టే ట్యూన్. ఒక చోట కరెక్ట్గా ఒక బండి వెళ్తుంది.
గైస్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:15 అయింది. లంకెల్పాలెం దాటన్నమాట. ఇంకో 1 అవర్ పడుతుంది సిటీ వెళ్ళేసరికి. కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అండ్ మధ్యలో నైట్ హైవే కూడా జామ్ అయింది. సో ఆల్మోస్ట్ 1 అవర్ లేట్ మాట. ఇంకా ముందే చూపిద్దాం అనుకున్నా కానీ ఏమి ఎప్పుడు సేమ్ ఇదే రూట్ చూపించి బోర్ కొట్టేసింది. అండ్ ఎండ కూడా చాలా ఉంది ముందు, అందుకే లోపలే కూర్చున్నా. తొంభై ఎండ కొడుతుంది. నేను ముందు నుంచి చూపిస్తాను. సో ఇంకెప్పుడు ఇదే రోడ్ చూపించి మీకు కూడా బోర్ కొడుతుంది. ఇంకా ఎంత కవర్ చేయలే నేను. పడుకున్నా కాసేపు, నైట్ అంతా షూట్ చేసామన్నమాట. సో పడుకుని ఇప్పుడే లేస్తే ఇప్పుడు లంకెల్పాలెం దాటన్నమాట. సో గైస్ టైం చూసారా, 12 అయింది. నైట్ ఎగ్జాక్ట్ 12:40 స్టార్ట్ అయ్యాం మనస్థలిపురంలో. ఇంకొక అరగంట పోయిందంటే 12 గంటల జర్నీ ముగిస్తుంది, మనది కంప్లీట్ అయిపోతుంది. నాకు తెలిసి ఇంకా అరగంటలో మనం లాస్ట్ రమాటాకేసి వెళ్ళిపోతాం లాస్ట్ పాయింట్కి. సో మనకి ఎల్బీ నగర్ వనస్థలిపురం నుండి లాస్ట్ పాయింట్ రమాటాకి 12 అవర్స్ బాగానే వచ్చాయన్నమాట. లేట్ అయిపోయింది సిటీలో ట్రాఫిక్ వల్ల. మళ్ళీ ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఉంది, లేదంటే ఇంకా రీచ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడైతే ఎన్ఐడి జంక్షన్ ఫ్లైఓవర్ దాటి కిందకి వెళ్తున్నాం. చాలా కష్టపడి మన వాళ్ళు తీసుకొచ్చారు. చూడండి ట్రాఫిక్ లో ఇంత టైం వేస్ట్ అయిపోయింది చూడండి. మనం ఆల్మోస్ట్ 11కి రావాల్సింది 1 అయిపోయిన టైం. వైజాగ్ లో ఉన్నాం, వైజాగ్ రీచ్ అయిపోయామాట మనం. సో రాత్రి అంతా మన ఈ అన్న కలిసి కష్టపడి మనల్ని తీసుకొచ్చారు ఇక్కడికి. సో ఫైనల్లీ విశాఖపట్నం రీచ్ అయిపోయాం. రమాటాకీస్ దగ్గర ఉన్నాం మనం, లాస్ట్ స్టాప్. మనం ఖమ్మం రోడ్ నుంచి వచ్చినా విజయవాడ నుంచి వచ్చినా సేమ్ టైం. అటు వచ్చిన బస్సులు కూడా ముందే వచ్చాయి యాక్చువల్లీ. సో గైస్ ఫైనల్లీ రీచ్ విశాఖపట్నం. 12:45 అయింది. ఒక 1.5 అవర్ లేట్ అయింది. ఇక్కడ సిటీ మొత్తం ట్రాఫిక్ అండ్ ఇక్కడ విశాఖపట్నంలో ట్రాఫిక్ ఇవన్నీ తలుచుకుంటూ అన్నీ తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఫైనల్ రమాటాకీస్ వచ్చామన్నమాట లాస్ట్ పాయింట్కి. ఇదే మన బస్సు. సో బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.